ప్రభుత్వ భూముల్లో హాస్టళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. అద్దె భవనాల్లో హాస్టళ్ల నిర్వహణతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. మెస్ ఛార్జీలు 2100 నుంచి 3000కు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు ఆర్ కృష్ణయ్య. సొంత భవనాలు నిర్మించాలని, కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు మంజూరు చేయాలని, కోర్సులు పూర్తి చేసే వారికి బీసీ సర్కిల్లో కోచింగ్ ఇస్తూ 2 సంవత్సరాలు కోచింగ్ ఇచ్చడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ రోజు 4000 మందితోటి భారీ ఎత్తున పెద్ద ధర్నాలు జరిపి ప్రదర్శన జరపడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి హాస్టల్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా దాదాపు 6000కు పైగా ఉన్నాయి. వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని, కాలేజ్ హాస్టల్ సరిపోతలేదు, మరో 200 కాలేజ్ హాస్టల్, మరో 200 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని, గురుకులాలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలకు కూడా సొంత భవనాలు కూడా సొంత భవనం జరుగుతుంది. ఈరోజు బీసీ హాస్టల్లో సొంత భవనాలు కట్టాలని, అదేవిధంగా హాస్టల్ మెస్ ఛార్జీలు 2100 నుంచి 3000 పెంచాలని, అదేవిధంగా ప్రతి అమ్మాయికి 1000 రూపాయలు ప్యాకెట్ మనీ, అబ్బాయిలకు 800 ప్యాకెట్ మనీ ఇవ్వాలని చెప్పి ఆర్ కృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి అనేది వెంటనే మానుకోవాలి. ఒక్క రూమ్లో 10 మంది నుంచి 25 మందిని పెడితే పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, పిల్లలు విద్యార్థులు ఆలోచన చేయాలి.